ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. దాదాపు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రశ్నించింది. గత ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్ పై అంశంపై కూపీ లాగింది. ఇటు ఈ కేసులో A3గా ఉన్న రాధాకిషన్ రావుతో పాటు కేటీఆర్ ను ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. దాదాపు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రశ్నించింది. గత ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్ అంశంపై కూపీ లాగింది. ఇటు ఈ కేసులో A3గా ఉన్న కిషన్ రావుతో పాటు కేటీఆర్ ను ప్రశ్నించింది. కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, విచారణ ముగిసిందా? అప్డేట్స్ ఏంటి? కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ను సుమారుగా 7 గంటలకు పైగా కూడా విచారణ కొనసాగింది. ఈ విచారణ చూసినట్టయితే కూడా అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో చూసినట్టయితే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో కలిపి కూడా ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగింది. దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి నిందితులైనటువంటి అప్పుడున్నట్టు ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా నిందితులైనటువంటి భుజంగరావు, ప్రణీత్ రావుతో పాటుగాను తిరుపతి అన్న, ముఖ్యంగా చూసినట్టయితే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఆదేశాలకు సంబంధించినటువంటి కన్ఫెషన్ రిపోర్టులో మీ పేరుకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి దీనిపైన మీ వివరణ ఏమి ఇస్తారనే విషయాలపైన కూడా ప్రశ్నలు కొనసాగినట్లుగా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా వాళ్ళు కేటీఆర్ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. దాంతోపాటుగాను టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే వ్యవహారం మీకు ముందస్తుగా తెలుసా అనే విషయాలను కూడా అడిగారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం తోటి మీరు ఎప్పుడైనా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారా? అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసినట్టయితే సిరిసిల్లాలలో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్ళి మానిటరింగ్ చేసినట్లుగాను మీపైన ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీ వివరణ ఏంటి అనే విషయాలను కూడా సిట్ అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా కేటీఆర్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇక దీంతో పాటు అప్పుడున్నటువంటి 2018 నుంచి 2023 వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ కొనసాగిందనే వ్యవహారాలపైన కూడా చూసినట్టయితే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక రోల్ వహించినటువంటి అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనూ, అదేవిధంగా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉండి పలువురు రాజకీయ నాయకులతో పాటుగాను బిజినెస్ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలను కూడా బెదిరించి పెద్ద ఎత్తున ఎలక్ట్రో బాండ్లను బీఆర్ఎస్ పార్టీకి, అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి రాసి ఇచ్చేలాగా కూడా బెదిరింపులకు పాల్పడ్డారనే వ్యవహారాలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగాను కొంతమంది ప్రత్యర్థి రాజకీయాలకు సంబంధించినటువంటి పార్టీ మారే వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పూర్తిగా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్దారు. అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మీరు ఆ సౌలభ్యాన్ని మీరు పొందారనే వ్యవహారాలపైన మీ స్పందన ఏంటిది అనే విషయాలను కూడా సిట్ ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దానిపైన మరే కేటీఆర్ ఏ విధంగా స్పందించాడు, ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చాడు అనేది కూడా కొంత సస్పెన్స్ కల్పిస్తుంది. కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతున్నట్టు క్రమంలో కూడా తమకేమీ తెలియదు, కొన్ని ప్రశ్నలకు వాటికి సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ కావచ్చు, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బంధువులు, దాంతోపాటు వారికి సంబంధించినటువంటి పలుకుబడినటువంటి నేతలు కావచ్చు, దాంతోపాటు వివిధ బిజినెస్ సంబంధించినటువంటి వ్యక్తులతో పాటుగాను సినీ పరిశ్రమకు చెందినటువంటి కొంతమంది ఫోన్లను ట్యాప్ చేయించారనే వ్యవహారాలపైన ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా మీ సమాధానం ఏం చెప్తారని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తం ఇలా చూసినట్టయితే సుమారుగా 36 ప్రశ్నలకు మొత్తం వీడియోగ్రఫీ ద్వారా కూడా పలు ప్రశ్నలకు సమాధానాలను వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేశారు. దానికి సంబంధించినటువంటి మరి కేటీఆర్ ఏ ప్రశ్నలకు
ఎలాంటి జవాబు చెప్పారు అనే విషయాలు చాలా వరకు సస్పెన్స్ తరపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి నేతలు చూసినట్టయితే మొన్నటికి మొన్న గత మినిస్టర్ అయితే హరీష్ రావును 7 గంటల పాటు సుమారుగా ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ను కూడా 7 గంటలకు పైగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఫర్దర్ సంబంధించినటువంటి 160 సిఆర్పిసి తర్వాత వాట్ నెక్స్ట్ ఏం ఉండబోతుంది, మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నాయకులను మరి ముఖ్యంగా పిలవబోతున్నారు, మరి నెక్స్ట్ సంతోష్ రావా లేకుంటే కవితనా, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అయినటువంటి మరి కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తారా అనే సందిగ్ధత ఏర్పడింది. ఇలాంటి ప్రశ్నలకు మరికొద్ది రోజులలో సిట్ ఎలాంటి జవాబు ఇవ్వబోతుంది, ఎలాంటి నోటీసులు జారీ చేస్తారనేది కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వర్గాలలో చాలా వరకు ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. శ్రవంతి.